గుడ్ మార్నింగ్ అండి. మన రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో తెలుసుకోవాలంటే ఒక మచ్చు తునక నిన్న జరిగిన ఘటన అండి. ఏమిటి ఘటన? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఒక దాడి అంటే ఇది ప్రాణానికి ముప్పు కలిగించేటువంటి దాడి కాదు. ఒక ఆకతాయి విసిరిన రాయి తగిలిన దెబ్బ. ఎక్కడ జరిగింది ఇది? నిన్న ఆయన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేమంతా సిద్ధం యాత్ర చేశారు. ఆ సందర్భంగా జరిగింది ఈ సంఘటన. యాక్చువల్గా ఏం జరిగింది, దీన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, దీనికి వచ్చినటువంటి రియాక్షన్స్ ఏమిటి, దీన్ని ఎవరు ఏ విధంగా చూస్తున్నారు అనే విషయాలు మాట్లాడుకుందామండి. ఫస్ట్, సహజంగానే సాక్షి పత్రికలో ఇది పెద్ద వార్తగా వస్తుంది. అన్ని పత్రికల్లో కూడా ఇది ఖచ్చితంగా ఫ్రంట్ పేజీ వార్త. ఒక ముఖ్యమంత్రి మీద ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒక రాయి విసిరితే ఆయనకు ఒక గాయం తగలడం అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అది. కాబట్టి సాక్షిలో కూడా సహజంగా బ్యానర్ స్టోరీ, ఫుల్ పేజ్, ఫ్రంట్ పేజ్ వచ్చింది. లోపల కూడా చాలా పేజీల్లో ఉన్నాయి దీనికి సంబంధించిన కథనాలన్నీ కూడా. అయితే వీళ్ళు రాసింది ఏమిటి? ఈ ఒక్క పత్రిక మాత్రమే మనం చదువుతాం అనుకోండి, సాక్షి లాంటి పత్రిక. ఏమని రాశారు వీళ్ళు? సీఎం జగన్పై హత్యాయత్నం అని ఉందండి. సో అసాసినేషన్ అటెంప్ట్ ఆన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది రాష్ట్ర స్థాయి వార్త కాదు, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వార్త. సీఎం జగన్పై హత్యాయత్నం అంటే కన్ఫర్మ్డ్గా ఇట్స్ అన్ అటెంప్ట్ టు మర్డర్ అని చెప్తున్నారు. హత్య అనే మాట ఉపయోగించారు. వాస్తవం ఏంటి? వాస్తవం ఏం జరిగింది? ఇది అప్రాప్రియేట్ హెడ్లైన్ ఏనా? సీఎం జగన్పై హత్యాయత్నం అనే మాట రాయడం ఇది కావాలని ఆవేశాలను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నమా? ఇటువంటి హెడ్లైన్ ఇవ్వడం ఇది ఇన్అప్రాప్రియేట్గా, డిస్ప్రపోర్షనేట్గా ఒక విషయాన్ని రిపోర్ట్ చేయడమా? ఆవేశాలను రెచ్చగొట్టడమా దీని వెనక ఉన్న ఉద్దేశం అనే అనుమానం రాకమానదు ఈ కథను చదివితే. ఎందుకంటే ఇది కనుక హత్యాయత్నం అయితే నిన్నే పోలీసులు మరి హత్యాయత్నం కేసు పెట్టి ఉండాలి. పెట్టారో లేదో నాకు ఇంకా తెలియదు, ఎక్కడా కూడా ఆ వార్త రాలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియోలు కానివ్వండి, ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, లేక ప్రత్యక్ష సాక్షి అక్కడ ఉన్నవారు కానివ్వండి, వీళ్ళందరూ మాటలు కూడా అన్ని పత్రికల్లో వచ్చినాయి. వీటి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో సింగ్ నగర్ అనే ప్రాంతంలో ఆ రోడ్డు మీద వెళుతుండగా ఎవరో ఒక ఆకతాయి ఒక రాయి విసిరేశాడు. దానివల్ల ఆయనకి నుదుటి మీద చిన్న గాయమైంది. చిన్న గాయం అది క్లియర్గా ఫొటోస్లోనే కనిపిస్తుంది. మనం ప్రత్యేకంగా కూడా ఏం కనుక్కోకర్లా ఇన్వెస్టిగేషన్ చేసి. అయితే దానివల్ల ఆ ట్రోమా వల్ల కన్ను కూడా కొంచెం నల్లబడింది. అంటే కంటికి సమీపంలో ఎక్కడైనా దెబ్బ తగిలితే కన్ను వెంటనే బ్లాక్ అయ్యి అంటారు, నల్లగా అవుతుంది అనమాట. అట్లా అయింది కొంత. ఆ ఫొటోస్ చాలా విస్తృతంగా సోషల్ మీడియాలోనూ మరి వైసీపీ వారి హ్యాండిల్స్లోనూ కూడా వచ్చినాయి. మిగతా అన్ని చోట్ల కూడా వచ్చినాయి అవి. సహజంగానే ముఖ్యమంత్రి మీద ఒక దెబ్బ తగిలితే అది ముఖ్యమైన వార్త కాబట్టి. కానీ ఏ విధంగా ఇది హత్యాయత్నము? హత్యాయత్నం అంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలి అనేటువంటి కుట్రతోటి చేశారు అనేది కదా భావం. ఒక రాయి విసరటం అనేది, అది అంత చిన్న రాయి, ఎందుకంటే ఆ తగిలిన దెబ్బ ఇంతే కాబట్టి ఆ చిన్న రాయి విసరటాన్ని హత్యాయత్నంగా చూపించబోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది నిజంగా హత్యాయత్నమా లేక కోడికత్తి 2.0నా? ఏం రాశారండి సాక్షి వారు? వారి యొక్క వెర్షన్ చూద్దాం. ముందుగా సాయంత్రం 5 నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర. రాత్రి 8 గంటల 10 నిమిషాల సమయంలో సింగ్ నగర్లో జగన్ టార్గెట్గా దుశ్చర్య. ఇక్కడ రాయి విసిరేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్, అందులో ఏమి డౌట్ లేదు. పథకం ప్రకారం ఒక స్కూల్ 2వ అంతస్తులో దాక్కున్న ఆగంతకుడు. ఇందులో పథకం ఏముంది? రాయి విసరటానికి. అక్కడి నుంచి జగన్ కణతకు గురి చూసి పదునైన వస్తువుతో దాడి. ఆ వస్తువు ఏంటో తెలియదు, వీళ్ళు రాస్తున్నారంతే. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ పక్కకు తిరగడంతో తప్పిన గురి. కనుబొమ్మపై తీవ్ర గాయం, పక్కకి తూలి గాయాన్ని అదిమి పట్టుకున్న జగన్. ఓకే, సరే, ఇవన్నీ రాశారండి. వెంటనే ఆయనకి ప్రథమ చికిత్స చేశారు. అక్కడే బస్సులోనే ప్రథమ చికిత్స కూడా జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి, వెనక ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి. కాబట్టి వెంటనే ఆ గాయానికి ట్రీట్మెంట్ కూడా అక్కడ చేశారు. సో రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని వ్యాఖ్యలట నిపుణులు. అప్పుడే నిపుణులు వ్యాఖ్యలు చేశారట. ఆ వేగాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా హత్యాయత్నమైన అన్న వెల్లంపల్లి. సో వెల్లంపల్లి అని ఆయన అన్నాడు అనమాట హత్యాయత్నం అని. సో దానిని హెడ్లైన్గా పెట్టారన్నమాట సాక్షి వారు అని అనుకోవాలి మనం. ఇక్కడ చూడండి నెక్స్ట్. ఈ దురాఘాతానికి పాల్పడింది చంద్రబాబు నాయుడేనంటూ విమర్శలు. వెంటనే చంద్రబాబు నాయుడు పేరు తీసుకురావాలి అక్కడ, లేకపోతే ఇంకా దాని యొక్క ప్రయోజనం ఏముంది మొత్తం ఘటన.
టక్మనే శబ్దాన్ని తను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేశినేని నాని. షెడ్యూల్ ప్రకారం రాత్రి 10:38 వరకు సాగి ముగిసిన యాత్ర. చాలా కీలకమైన పాయింట్ ఇది. ఎప్పుడు జరిగింది అంటే ఈ సోకాల్డ్ అటాక్ లేక రాయి విసరడము అనే ఘటన ఎప్పుడు జరిగింది? రాత్రి 8:10 సమయంలో. సాక్షి వారి ప్రకారం ఇదంతా నేను చెప్తోంది. వారేం చెప్తున్నారంటే ఆ తర్వాత ప్రాథమిక చికిత్స చేస్తే ఆయన తన యాత్రని కంటిన్యూ చేశారు. ఎప్పటి వరకు? 10:38 వరకు. అంటే 2:18 తర్వాత కూడా కొనసాగించారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ గాయం యొక్క తీవ్రత ఏమిటి అనేది మనకు అర్థమవుతోంది. అనంతరం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆ తర్వాత 10:38 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారట. 2:18 తర్వాత సోకాల్డ్ దాడి జరిగిన తర్వాత ఆయన వెళ్ళారన్నమాట. ఇక్కడ మీకు వెంటనే ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేమిటంటే 2018 చివరిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుర్రవాడు వచ్చి కోడికత్తితో దాడి చేయబోయాడు అనే విషయం అందరికీ తెలుసు. ఆ కేసు నడుస్తోంది ఇప్పటికీ. అప్పుడు కూడా యాక్చువల్గా ఆయనకి భుజం మీద చిన్న గాయమైంది. ఎవరో కట్టారు అక్కడే ఎయిర్పోర్ట్లో ఉండేవాళ్ళు. అక్కడ కూడా స్థానికంగా కొంత మెడికల్ సర్వీస్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఆయన మామూలుగానే అందరితో మాట్లాడుతూ కూర్చున్నారు. అక్కడ విమానం వచ్చింది, విమానం ఎక్కారు. అక్కడ పోలీసులు కంప్లైంట్ చేయమని ఎవరు అంటే కూడా అవసరం లేదని చెప్పి ఆయన ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో దిగిన తర్వాత కూడా ఆయన చిరునవ్వుతో అందరితో మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్లో బంజారా హిల్స్లో లోటస్ పాండ్లో ఉండేటువంటి తన రాజప్రసాదానికి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి తర్వాత ఆయన హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఫోటోలు దిగారు. అక్కడ వారు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు, అక్కడ హాస్పిటల్లో పడుకోబెట్టినట్టు, చేతికి పెద్ద కట్టు కట్టినట్టు ఇవన్నీ కూడా మనం చూసాం ఆ రోజున. ఆ హాస్పిటల్ ఎవరైతే నడుపుతారో ఒక రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయనకు ఒక నామినేటెడ్ పదవి ఉన్నది, పెద్ద పదవి. సో అప్పుడు కూడా ఆయన ఆ కోడికత్తి ఘటన జరిగిన వెంటనే మామూలుగానే ఉన్నారు, చిరునవ్వుతోనే ఉన్నారు, అందరితో మాట్లాడుతూనే ఉన్నారు. ఇదేమీ పెద్ద ఘటన కాదు అన్నట్టుగానే ఫ్లైట్ ఎక్కారు, హైదరాబాద్ వెళ్ళారు, అన్నీ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా సింగనగర్లో, విజయవాడలో రాత్రి 8:10 ఈ ఘటన జరిగితే ఆయన తన యొక్క యాత్రను కంటిన్యూ చేశారు. ఎంతసేపు కంటిన్యూ చేశారు? 2:18 పాటు. ఆ తర్వాత మరి సెకండ్ థాట్స్ ఏమొచ్చినాయో ఎవరు మరి అడ్వైజర్స్ ఉంటారు కదా, లాస్ట్ టైం కూడా ఇచ్చారు అడ్వైజర్స్ అట్లానే. ఆ ప్రకారం వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ వారు మళ్ళీ ట్రీట్మెంట్ చేసి అది కూడా వార్తగా వేశారు. ఏమని? లోకల్ ఎనస్థీషియా ఇచ్చారట. ఆ గాయాన్ని చూడొచ్చండి అందరూ, ఇదేమి సీక్రెట్ ఏం లేదు కదా. ఈ గాయానికి లోకల్ ఎనస్థీషియా ఇచ్చి 1-2 కుట్లు కూడా వేశారట. ఆ తర్వాత వారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో ఫోటోలు కూడా దిగి తర్వాత వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఇవాళ ఆయన పర్యటన కొనసాగదు అని చెప్పి కూడా సమాచారం వచ్చింది.